ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 18. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4, 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలమైన సన్నిధి మిమ్మల్ని తాకునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? దినదినం దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మీ యొద్దకు వచ్చుచున్నది. ఆయనకి మీరెంతో ప్రత్యేకమైన వారు. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ రోజున దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను వదిలేశాడు, నాకెవరూ లేరు, నేను ఒక ఒంటరి దానను లేదా ఒంటరి వాడను అని మీరు తలంచుకొని బాధపడడానికి అసలు వీలే లేదు. ఎందుకని? ఇమ్మానుయేలు అనే పేరు ధరించుకొని నీతో కూడా అడుగులు వేస్తున్న దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అలజడి చెందవద్దు. ఒక ఆశతో జీవించండి, ఒక నిరీక్షణతో మీ యాత్ర ప్రారంభించండి. మీ అడుగులు తడబడుతున్న వేళ ప్రభు వైపు చూడండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడుండొచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఇది దావీదు యొక్క నిరీక్షణ. ఈ నిరీక్షణ మీ నిరీక్షణగా మారునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు వారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోగినట్లు యెహోవా వానిని నడిపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని దేవుడు మన అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. పక్షిరాజు సుమారుగా 70 లేక 80 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఈ పక్షిరాజు అంతరిక్షంలో 8,000 అడుగుల ఎత్తులో ఎగురుతుందట. అడవి మృగాలలో సింహం ఏ విధంగా ప్రత్యేకమైనదో, పక్షులలో పక్షిరాజు అంత విశేషమైనటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పక్షిరాజు ఎత్తైన స్థలంలో గూడు నిర్మించుకొని గుడ్లు పెట్టి అది పిల్లలు చేసి ఆ పిల్లలకి తాను ఎగరడం నేర్పించడం కోసం ఆ గూటిని రేపుతుంది. ఆ కట్టె పుల్లలు, ఆ చిరిగిపోయిన వస్త్రాలు, ఆ చెత్త, ఇదంతా తన బలమైన ముక్కుతో ఒక్కొక్కటి లాగి పెరికివేస్తుంది. ఈ పిల్లలు కేకలు వేస్తూ ఉంటాయి, మా మమ్మీ మమ్మల్ని చంపుతుంది, నాశనం చేస్తుంది, ఈ రోజున మా మీద పగబట్టింది. ఆ పక్షిరాజు పిల్లలు చాలా ఆవేదన చెందుతాయి, భయపడతాయి. అయితే ఆ పిల్లలు భయపడినా, అవి ఆవేదన చెందినా తన ఉద్దేశాన్ని మాత్రం వెనకకు తీసుకోదు. ఈ పక్షిరాజు ఆ గూడునంతా కూడా రేపి ఆ పిల్లలు కింద పడుతూ ఉంటే, దేవుని బిడ్డలారా, ఆకాశంలో ఉన్న ఆ పక్షిరాజు రివ్వున కిందికి వచ్చేసి 2 రెక్కలు చాపి ఆ పిల్లల్ని తన రెక్కల మీద మోస్తుంది. అలా 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చేసి ఆ పిల్లలకు ఎగరడం నేర్పిస్తుంది.
ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు ఒక గూటిని రేపాడా? మోషే జీవితంలో గూటిని దేవుడు రేపాడు. అంతటితో మోషే మిద్యాను దేశానికి పారిపోయాడు. ఏం జరిగింది? 40 సంవత్సరాలు దేవుడు అతన్ని ప్రత్యేకమైన రీతిలో దర్శించి శిక్షణనిచ్చి 40 సంవత్సరాలు లక్షలాది ప్రజలు నడిపించడానికి తగిన అనుభవం గలవానిగా ఆ అరణ్యంలో సిద్ధపరిచాడు. ఇది ఎలా జరిగింది? మోషే యొక్క గూటిని రేపడం ద్వారా. ఈ రోజున మీ జీవితంలో ఏ ఏ గూడులను దేవుడు రేపుచున్నాడో మీరు దాన్ని బట్టి ఎంత ఆవేదన చెందుతున్నారో. ఎందుకు దేవుడా నాకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నాయన నా పరిస్థితి ఇంత తారుమారైపోయింది? ఎందుకయ్యా ఇప్పుడిప్పుడే నేను నిలదొక్కుంటున్నాను, ఇప్పుడిప్పుడే నేను పైకొస్తున్నాను, ఎందుకు నాయన ఈ పరిస్థితులన్నీ నా మీద ధ్వజమెత్తుతున్నాయి అని నువ్వు ఆవేదన చెందుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ గూటిని రేపడం ద్వారా ఏదో నీ జీవితంలో ఆయన తలపెట్టబోతున్నాడు. ఏదో ప్రణాళిక ఆయన నీ ఎడల నెరవేర్చబోతున్నాడు. ఏదో ఆయన నీకు నేర్పబోతున్నాడు. గూటిని రేపబడిన ప్రతిసారి ఒకటే గుర్తుంచుకో, దేవుడు నాకు ఏదో ఇవ్వబోతున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నాకు మేలు చేయబోతున్నాడు, దేవుడు నాకు ఏదో అద్భుతమైన అనుభవాన్ని నా సొంతం చేయబోతున్నాడు అని మీరు తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మీ గూడు రేపబడుతున్న ప్రతిసారి దేవుని వైపు చూడండి. ఈ భౌతికమైన ప్రపంచంలో ఆ పక్షిరాజు యొక్క ఆ కార్యకలాపాల వైపు చూడండి, దాని యొక్క యాటిట్యూడ్స్ వైపు చూడండి. అదే మీకు అద్భుతమైన పాఠాలు నేర్పిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మీరు మాకు ఒక పక్షిరాజు లాంటి వారు. మా జీవితంలో అనేకసార్లు గూడు రేపబడుచున్నప్పుడు అయ్యా మేము ఆవేదన చెందక సహించి మీ ఆత్మ ద్వారా బలపరచబడి మీ తట్టు తిరుగువారముగా మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం. మోషే యొక్క గూటిని మీరు రేపారు, అయినా ఏమి జరిగింది? అది మేలుకే దారి తీసింది. మా తండ్రి, నయోమి యొక్క గూటిని మీరు రేపారు, ఏమి సంభవించింది? అది అద్భుతమైన ఆశీర్వాదానికే దారితీసింది. అవును నాయన, మా జీవితంలో మీరు రేపుచున్న ప్రతి గూడు మాకు మేలునే కలిగిస్తుందని నమ్ముచున్నాం. మా ప్రియులందరినీ కూడా దీవించి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.